హలో అండి, వెల్కమ్ టు ఎస్కే ప్రాపర్టీస్. ఒకవేళ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మల్లంపేట ఏరియాలో ఉన్నాం. 4A ఎగ్జిట్కి వచ్చేసి ఒక ½ కిలోమీటర్ హార్డ్లీ ఉంటాం అనమాట డిస్టెన్స్ అయితే. ఇక్కడ 3 BHK ఫర్నిష్డ్ ఫ్లాట్ అయితే సేల్కి వచ్చిందండి. పార్కింగ్ ఏరియా ప్రెజెంట్లీ చూసుకుంటున్నాము. మనకి ఎమ్యూనిటీస్లో వచ్చేసి బోర్ అండ్ మంజీరా CCTV సర్వేలెన్స్లో అయితే ఉంటుందన్నమాట. మనకి అపార్ట్మెంట్ వచ్చేసి ల్యాండ్ షేర్ కూడా 40 స్క్వేర్ యార్డ్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ మీలో ఎవరైనా మీ ప్రాపర్టీ అమ్మాలి అనుకుంటే కూడా మన ఛానల్ నెంబర్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఆ నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి. నెక్స్ట్ ఫ్లాట్ వ్యూ ఒకసారి చూద్దాం. హలో అండి, ఇప్పుడు 3rd ఫ్లోర్లో అయితే ఉన్నాము. మనకి 3 BHK ఫర్నిష్డ్ ఫ్లాట్ అయితే సేల్కి వచ్చిందనమాట. టోటల్గా మనకి కారిడార్ స్పేస్ అంతా కూడా చూసుకున్నట్లయితే ఫాల్ సీలింగ్ విత్ లైటింగ్స్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇది మొత్తం కూడాను ఐరన్ గ్రిల్స్ అంతా కూడా ప్రొవైడ్ చేశారనమాట. కారిడార్ స్పేస్ మొత్తం కూడా ఇక్కడ షూరాక్ వుడ్ వర్క్ అయితే ప్రొవైడ్ చేశారు. మనకి వెంటిలేషన్ మాత్రం చాలా బాగుంటుంది. ఇది 3rd ఫ్లోర్లో అయితే ఉందన్నమాట ఫ్లాట్. మనకి ఇంటీరియర్ అంతా కూడా చాలా బాగా చేయించారు. చుట్టుపక్కల కూడా చాలా స్టాండ్ లోన్ అపార్ట్మెంట్స్ అన్ని ఇండివిజువల్ హౌసెస్ కూడా ఉన్నాయి. ఫ్లాట్ వ్యూ చూసుకున్నట్లయితే అది మనకు మెయిన్ ఎంట్రన్స్ వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్ అయితే ఉంటుందన్నమాట. 1550 SFT అయితే ఫ్లాట్ యొక్క సైజ్ అండి. ల్యాండ్ షేర్ కూడా మనకు 40 స్క్వేర్ యార్డ్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. 40 స్క్వేర్ యార్డ్స్ అయితే మీరు హాల్ ఏరియా ప్రెజెంట్లీ చూస్తున్నారు, చాలా స్పేషియస్గా ఇచ్చారు. అండ్ టీవీ యూనిట్ చూసుకున్నట్లయితే ఇంటీరియర్ అంతా కూడా చాలా బాగా చేయించారు. మీరు ఫ్లాట్ టోటల్గా వాల్స్ అండ్ ఫాల్ సీలింగ్ చూసుకున్నట్లయితే కూడా విత్ లైటింగ్స్ జూమర్స్ అంతా కూడా ఫాల్ సీలింగ్ చాలా బాగా చేయించారనమాట. ఫ్లాట్ మాత్రం చాలా స్పేషియస్గా ఉంటుందండి. ప్రెజెంట్లీ ఈ ఫ్లాట్కి సంబంధించిన వివరాలు అని అనుకుంటే మనకి ఇన్ ఫ్యూచర్ మనం ప్రొవైడ్ చేసుకోవచ్చు. లైక్ లోన్స్కి రిజిస్ట్రేషన్స్కి వెళ్ళొచ్చు అనమాట. కొంచెం అమౌంట్ అనేది హోల్డ్ పెట్టుకొని మనకి ఈ ఫ్లాట్ అనేది హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. ఇక్కడ వాష్ బేసిన్ యూనిట్ అండి విత్ లైటింగ్స్ అండ్ అంత ప్రీమియం క్వాలిటీ మెటీరియల్స్ అయితే యూస్ చేశారు. మనకి చూసుకున్నట్లయితే ఇప్పుడు మనం చూసుకుందాము కిచెన్ ఏరియా అండి. కిచెన్ ఏరియా కౌంటర్ టాప్ మనకి ఎల్ షేప్లో ఇచ్చారు అండ్ చాలా పెద్దగా ఉందన్నమాట. ఓపెన్ కిచెన్ టోటల్లీ మనకి కిచెన్ అనేది. వుడ్ వర్క్ కనుక చూసుకున్నట్లయితే మొత్తం అంతా కూడా వుడ్ వర్క్ ఫుల్గా చేయించారు. కిచెన్ మాత్రం చాలా స్పేషియస్గా ఇచ్చారు. ఇక్కడ వచ్చి వాషింగ్ యూనిట్ ఇచ్చారనమాట. మనకి ఈ వాషింగ్ యూనిట్లో కూడా టోటల్గా ఐరన్ గ్రిల్స్ అంతా కూడా ప్రొవైడ్ చేశారు. ఇది బ్రాండ్ న్యూ ఫ్లాట్ అండి. టోటల్గా ఫాల్ సీలింగ్ అంతా కూడా ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. మనకి బాల్కనీస్ వచ్చి 3 ఉన్నాయండి. ఒకటి ఫ్రంట్ సైడ్, ఒకటి వాషింగ్ యూనిట్ అండ్ ఒకటి బెడ్రూమ్ సైడ్ నుంచి ఉంది. ఇది వన్ ఆఫ్ ద బెడ్రూమ్. ఒకసారి చూసుకుందాం మనము. ఇది వన్ ఆఫ్ ద బెడ్రూమ్ విత్ ఇది వచ్చేసి టోటల్గా విత్ వుడ్ వర్క్ అయితే ప్రొవైడ్ చేశారు. మనకి ఫాల్ సీలింగ్ అయితే ఉంటుంది. ఇది 3rd ఫ్లోర్లో ఉంటుందండి. మెయిన్ లొకేషన్ కనుక చూసుకున్నట్లయితే బాచుపల్లి ఎక్స్ రోడ్స్ నుంచి వచ్చేసి మనకి 1.5 to 2 kilometers డిస్టెన్స్ అయితే ఉంటుందన్నమాట. అండ్ నెక్స్ట్ సెకండ్ బెడ్రూమ్ చూసుకుందాము. అండ్ ఈ సెకండ్ బెడ్రూమ్ దగ్గరలో మనకి కామన్ వాష్రూమ్ ప్రొవైడ్ చేశారు వెస్ట్రన్ స్టైల్లో. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఇది సెకండ్ బెడ్రూమ్ అండి. సెకండ్ బెడ్రూమ్లో కూడా సేమ్ మనకి ఇంటీరియర్ వుడ్ వర్క్ అంతా ప్రొవైడ్ చేశారు. అండ్ ఇక్కడంతా కూడా చూసుకున్నట్లయితే ఫాల్ సీలింగ్ విత్ లైటింగ్స్ ఇచ్చారు. ఇక్కడ ఈ రూమ్ నుంచి మనకు వచ్చేసి బాల్కనీ స్పేస్ అయితే ప్రొవైడ్ చేశారండి. బాల్కనీ కూడా మనకు స్పేషియస్గా ఉంటుంది. ఇది రోడ్ సైడ్ వ్యూకి అయితే ఉంటుందన్నమాట. మనకి ORR ఎగ్జిట్కి అయితే మనకి ½ కిలోమీటర్ డిస్టెన్స్ కూడా హార్డ్లీ ఉండదండి ఎగ్జిట్ 4Aకి అయితే. నెక్స్ట్ మాస్టర్ బెడ్రూమ్ ఒకసారి చూసుకుందాము. ఇప్పుడు 3rd మాస్టర్ బెడ్రూమ్ చూసుకుందామండి. మాస్టర్ బెడ్రూమ్ కూడా మీరు చూసుకున్నట్లయితే వన్ సైడ్ టోటల్గా వుడ్ వర్క్ ఇచ్చారు. వెంటిలేషన్ కూడా చాలా బాగుంటుంది మనకి. అండ్ దీంట్లో వచ్చేసి మనకు కామన్ వాష్రూమ్ విత్ లైటింగ్స్ ఫాల్ సీలింగ్ అంతా కూడా ప్రొవైడ్ చేశారనమాట. ఇది వచ్చేసి అటాచ్డ్ వాష్రూమ్ అండి. మనకు వెస్ట్రన్ స్టైల్లో అయితే ప్రొవైడ్ చేశారు. పర్మిషన్స్ వచ్చి GP అప్రూవ్డ్ అండి. మనకి అపార్ట్మెంట్ అప్రూవల్స్ వచ్చేసి. అండ్ డీటెయిల్స్ కనుక చూసుకున్నట్లయితే మనకి ఇది వచ్చేసి 1550 SFT అయితే ఉంటుంది. ఈస్ట్ ఫేసింగ్ GP అప్రూవ్డ్ 3rd ఫ్లోర్లో అయితే ఉంటుంది మనకి ఫ్లాట్. రిజిస్ట్రేషన్ అయితే అవ్వదండి. సమ్ అమౌంట్ మనకు హోల్డ్ చేసుకొని ఫ్లాట్ హ్యాండ్ ఓవర్ చేయడం అయితే జరుగుతుంది. అండ్ ఇది ప్రెజెంట్లీ మొత్తం నెట్ క్యాష్ మీదే మనకి ప్రాపర్టీ అనేది కొనాల్సి. రిజిస్ట్రేషన్ ఇన్ ఫ్యూచర్ అయితే మనకు అయిపోతుంది అనమాట. అండ్ మనకి మీకు చెప్పినట్టుగా ఇది 40 ల్యాండ్ షేర్ అయితే వస్తుంది. ఫుల్ వెంటిలేషన్గా ఉంటుంది. మంచి ప్రీమియం క్వాలిటీ ఇంటీరియర్ అంతా కూడా చేయించారనమాట. దగ్గర 10 లక్షల దాకా ఇంటీరియర్కి అయ్యి ఉంటుందండి. అండ్ డీటెయిల్స్ అన్ని మీకు డిస్క్రిప్షన్లో అయితే మెన్షన్ చేస్తాను. ఇంట్రెస్టెడ్ ఉన్న ప్లీజ్ కాంటాక్ట్ అవ్వండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఎవరికైనా యూజ్ అవుతుందంటే తప్పకుండా షేర్ చేయండి. థ్యాంక్ యూ.